మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్నటి రోజున సమన్వయకర్తని పలికేకి రాకున్న వ్యక్తి కూడా మన నియోజకవర్గానికి అందరికీ దేవుడైనటువంటి గుమ్మనూరు జయరామన్న గురించి ఎన్నో ఆరోపణలు చేసినాడు ఆయన. ఆ ఆరోపణల్లో మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటరు, ప్రతి కార్యకర్త చూస్తూనే ఉన్నారు. ఏంటికి ఈరోజు మేము ముందుకు వచ్చినామంటే, ఆయన ఆరోపణ చేసే ముందు ఆలోచించుకొని ఆరోపణ చేసింటే బాగుంటుండే. 5 సంవత్సరాలు మినిస్టర్గా ఉన్న జయరామన్న ఏ ఒక్కరిని కూడా దుర్భాషలాడింది ఎక్కడ లేదు. కానీ నిన్ను సమన్వయకర్త నిర్ణయిస్తేనే నువ్వు ఒక మినిస్టర్గా ఫీల్ అయిపోయి కాళ్ళు ఇస్తాను, చేతులు ఇస్తానని చెప్పి అందరినీ భయాందోళన గురి చేస్తున్నావు. అంటే ఇలాంటివి కూడా రాజకీయాల్లో కొనసాగిస్తారా జనాలు? ఎప్పుడైనా కానీ ఓట్లు సంపాదించుకోవాలంటే ఆప్యాయత, ప్రేమ, అనురాగం అనేది జయరామన్న ఎట్లయితే సంపాదించుకున్నాడో అట్లా సంపాదించుకుంటే నీ జనాలంతా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందరికీ రాదు ఆ ఆప్యాయత, అనురాగం అనేది. నియోజకవర్గంలో ఒక గుమ్మనూరు జయరామన్నకు ఒక్కటే అట్లాంటివి వస్తాయి. ఎందుకంటే కింద స్థాయి నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి ప్రతి ఒక్క విలేజ్లోన 10 మంది పేర్లు అవలీలుగా చెప్పగలడు.